సాక్షి చెప్పిన బిడ్డలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మరి వారాలు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి. మనం 26వ తారీఖులోనికి, జనవరి మాసం 26వ తారీఖులోనికి మనం ప్రవేశించాం. దేవుని కృప ఆశ్చర్యంగాను అద్భుతంగాను ఉంటుందని సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకొని, మరి ఈరోజు వర్తమానంలోకి మనం వెళ్ళక ముందు మరి చిన్ని పాట, ఒక శరణం పాడి దేవుని స్తుతించి దేవుని కనపరిచి మనం ముందుకు వెళ్దామండి. ఉద్యోగ కీర్తన పుస్తకంలో 109వ పాట మనం ఒక శరణమే పాడుదాం, ఒక శరణం పాడదాం. అందరూ కలిసి నాతో కలిసి పాడడానికి ప్రయత్నం చేయాలని దేవుని పేరట మీకు తెలియజేస్తున్నాను. పాడేదని నొక నూతన గీతం, పాడేద మనసారా యేసయ్యా నీ నామమేగాక వేరొక నామము లేదాయి. యేసయ్యా నీ నామమేగాక వేరొక నామము లేదాయి. పాడేదనే నొక నూతన గీతం, పాడేద మనసారా కలుషితమైన నది అయి నేను కడలి పానిలో, కలుషితమైన నది అయి నేను కడలి అయి నీలో కలచిపోతిని కొలువరి దారిలో కనబడదే ఇక పాపాల రాశి. కలచిపోతిని కొలువరి దారిలో కనబడదే ఇక పాపాల రాశి. పాడేదనే నొక నూతన గీతం, పాడేద మనసారా పాడేదనే నొక నూతన గీతం, పాడేద మనసారా యేసయ్యా నీ నామమేగాక వేరొక నామము లేదాయి. యేసయ్యా నీ నామమేగాక వేరొక నామము లేదాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సమయం ముందు వాక్య భాగంలోనికి మనం వెళ్ళక ముందు ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి మనం ప్రవేశిద్దామండి. ప్రార్థన చేసుకుని కార్యక్రమంలోనికి కూడికలోనికి మనం ప్రవేశిద్దాం. ప్రేమల తండ్రి, కృపకల దేవందరములైన గతించిన వారమంతా కాపాడి భద్రపరిచారు, క్షేమమునిచ్చారు. మరొక సమయం మీ పాదాల చెంతటి రీతిగా కూడుకోవడానికి, ఏకీభవించడానికి, మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని గణపరచడానికి మాటలు మీరు చూపించిన శ్రేష్టమైన కృపను బట్టి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. కూడి వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయం ముందునైనా నీ బిడ్డలు మనం అందరితోనూ మాట్లాడండి తండ్రి. కూడి వచ్చిన ప్రతి బిడ్డ వినగల చెవులు, గ్రహింపగల హృదయం, అంగీకరించే మనసు, ఆనందించి ఆత్మను దయచేయండి. నిలబడిన దోస్తరం వరకు పరిచి దోస్తరం ముఖాంతరంలో వచ్చి మీరే మాట్లాడమని ఈరోజు రండి ప్రభువా. మరి నిర్గమకాండము 4వ అధ్యాయంలోకి మేము ప్రవేశించి ఉండగా తండ్రి, ఈ 4వ అధ్యాయం ఉన్నటువంటి శ్రేష్టమైన విషయాలు ప్రభువా మేము నేర్చుకోవడానికి, వాటిని గ్రహించడానికి, మా హృదయంలో మా జీవితంలో అప్లై చేసుకోవడానికినైనా నీ కృప చూపించమని, ఇందులో ఉన్నటువంటి పాఠాలు, గుణపాఠాలు మేము అర్థం చేసుకోవడానికినైనా మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించమని నిలబడిన దోస్తరం మరుగుపరచండి. దోస్తరం ముఖాంతరంలో వచ్చి మీరే మాట్లాడండి. నీ దోస్తరం అరికాల మొదలుకొని నన్నెత్తి వరకు కూడా ప్రభువా మీ ఆత్మ స్వాధీనంలో ఉంచుకోండి. ఉట్టివాడిని మట్టివాడినైనా ఈ సమయం ముందునైనా మీరే మాతో మాట్లాడమని, నాకు బోరగా ఉండి మాట్లాడమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమును ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.
ప్రియదేవుని బిడ్డలారా, నిర్గమకాండము 4వ అధ్యాయంలోనికి మనము వచ్చి ఉన్నాము. 3 అధ్యాయాలు మనం చదువుకోవడానికి, ధ్యానం చేసుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన శ్రేష్టమైన కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ 3 అధ్యాయాలలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మోషేని దేవుడు ఏర్పాటు చేసుకోవడం, ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తుల్లో ఉన్నప్పుడు వారు పెట్టిన కన్నిటిని, వారు మొరపెట్టిన మొరలను, ప్రార్థనలను దేవుడు ఆలకించి వారిని విడిపించడానికి, వారిని కాపాడడానికి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారిని నడిపించడానికి అబ్రహామును, ఇస్సాకును, యాకోబులకు ఏదైతే దేవుడు వాగ్దానం చేశాడో వాగ్దానమును జ్ఞాపకం చేసుకొని వారిని విడిపించాలని కోరిక దేవునికి కలిగి దేవుడు ప్రణాళికను ప్రారంభించినట్టుగా 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 3వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. దేవుడు మోషేను ఒక పొదలో నుండి మోషేని పిలవడం, ఒక పొదలో నుండి మోషేను దర్శించడం దేవుని యొక్క ప్రణాళికలో ఒక భాగంగా మనము ధ్యానం చేసుకున్న ప్రియదేవుని బిడ్డలారా, మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. మోషే యొక్క తల్లి పేరు ఎకిబెదుగా, తండ్రి పేరు అమ్రానుగా, అక్క మిరియాముగా, అన్న అహరోనుగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. చరిత్ర మనకు గుర్తుంటే ముందు మనం చదువుతున్నప్పుడు, ముందు భాగాలకు మనం వెళ్తున్నప్పుడు మోషే అన్నగారు ఎవరు, మోషే అక్క ఎవరు, మోషే తల్లిదండ్రులు ఎవరు, వారు ఎలాగా బైబిల్లోకి వచ్చారు, పరిశుద్ధ గ్రంథంలో వారి పేర్లు ఎలాగ లెక్కించబడ్డాయో మనకు అర్థమవుతూ ఉంటుంది. ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు మోషేతో మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత సీనాయి పర్వతం మీద దేవుడు మోషేకు దర్శనమిచ్చి దర్శనములో మాట్లాడుతున్నటువంటి విషయాన్ని 3వ అధ్యాయంలో దేవుడు ప్రారంభించాడు. 4వ అధ్యాయంలో కూడా దేవుడు మోషేతో ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. 4వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియదేవుని బిడ్డలారా, 4వ అధ్యాయము మొదటి వచనం చదువుతాం చూడండి. అందుకు మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వారు వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదు అందరూ అని ఎవరికి జవాబిస్తున్నాడంటే మోషే దేవునికే జవాబిస్తున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు చెప్పిన మాట వినడానికి మనము ఇప్పుడు కూడా ఒప్పుకోం. నా సొంత చిత్తాన్ని నేను నెరవేర్చుకుంటాను, నేను ఎలాగుండాలనుకుంటున్నాను అలాగే ఉంటాను, మంచైనా చెడ్డైనా కీడైనా మేలైనా నేను ఇలాగే బ్రతుకుతాను అని మానవుడు నిశ్చయం చేసుకుంటూ ఉంటాడు. దేవుడు ఎంతో చక్కగా చెప్తున్నాడు మోషేతో, మోషే నీవు నా ప్రజల దగ్గరికి వెళ్ళు, వారికి నువ్వు కనపరుచుకో, నేను పంపానని చెప్పు అని మోషేతో దేవుడు చెప్తుంటే మోషే స్వయంగా వెళ్ళి ప్రజలతో చెప్పుకుంటే ప్రజలు నమ్మకపోవచ్చు. ఇక్కడ చెప్పేది ఎవరండి? దేవాది దేవుడు, సర్వంతర్యామి, సర్వ సృష్టిని సృష్టించినటువంటి వాడు, ఈ లోకమును కాపాడి భద్రపరిచి నడిపించగలిగినటువంటి గొప్ప దేవుడు, పాపముల నుండి వారిని విడిపించి పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళాలనేటువంటి కోరిక కలిగినటువంటి దేవాది దేవుడు మోషేకు ప్రత్యక్షమై మోషేతో మాట్లాడుతుంటే మోషే అభ్యంతరాలు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. 4వ అధ్యాయం 1 నుంచి 17 వచనాల వరకు కూడా మోషేతో దేవుడు మాట్లాడుతూనే మాట్లాడుతున్నాడు. ఎన్ని చెప్పినా కానీ మోషే ఏమన్నాడు తెలుసా? ప్రభువా, నేను అంత గొప్పవాడిని కాదునైనా, నేను వెళ్ళలేను నైనా, వారు నమ్మరు నైనా, నా మాట వారు వినరు నైనా, ఎందుకంటే వారు మనుషులు కనుక, నేను మానవుని కనుక, నేను కూడా వారు లాంటి వాడినే కనుక నా మాట వారు నమ్మరు. దేవుడు నీకు కనపడ్డాడని చెప్పినా కానీ వారు నమ్మరు. ఎందుకు నమ్మరంటే వారు చూడలేదు కనుక, దేవుడు అంటే వారికి తెలియదు కనుక వారు నమ్మరు. నీకు ప్రత్యక్షం కావడం ఏంటి? మాకు కూడా ప్రత్యక్షం కావాలి కదా, మేము కూడా ప్రార్థన చేస్తున్నాం కదా, 400 సంవత్సరాలు బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం కదా, ఈ 40 సంవత్సరాలు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం కదా, మాకెందుకు కనపడలేదు, నీకెందుకు కనపడ్డాడు, నువ్వు గొప్పవాడువా అని ఒకవేళ వారు అంటారు అని ఇక్కడ మోషే దేవునికి కారణాలు వెతికి మరీ చెప్తున్నాడు. దేవుడు ఏం చెప్పాడు? నేను ఉన్నవాడను, నీ పేరేమైనా అడిగారు అనుకో, ప్రభు నేనేం చెప్పాలని చెప్పాడుగా, నేను ఉన్నవాడను అనువాడనై
ఉన్నాను. నిరంతరం ఉండువాడను, నిరంతరము జీవించేవాడను, పూర్వకాలంలో ఉన్నవాడను, ఇప్పుడు ఉన్నవాడును, జరగబోయే కాలంలో కూడా నేను ఉంటాను అన్నటువంటి వాడు నన్ను పంపించాడు చెప్పు అన్నాడు దేవుడు. మోషే దేవుని మాటే నమ్మలేకపోతున్నాడండి. ఒక పొదలో ప్రత్యక్షమై పొద మండుచుంది కానీ పొద కాలిపోవడం లేదు. ఏంటా వింతను చూడడానికి వచ్చినప్పుడు దేవుడు చెప్పాడు, ఓ మోషే, నీ పాదములటువంటి పాదరక్షలు తీసివేసి ఇక్కడికి రా, ఇది పరిశుద్ధ స్థలము అని దేవుడు చెప్పాడు. అయినా కానీ మోషే నమ్మడానికి ఇష్టపడతలేదు కనుకనే మోషే దేవుని సన్నిధానములో సాకులు చెప్తున్నాడు అనమాట. మనం కూడా అనేక కారణాలు చెప్తాం దేవుని దగ్గరికి రాలేదు, ఎందుకంటే తప్పు అయిపోయింది, నేను రాలేదని అన్నాం. ఏవో కారణాలు చెప్తాం. మనం ఏ కారణాలు చెప్తాం? మనకు పోవడానికి కారణాలు 1,000,000 కారణాలు ఉంటాయి. ఒంట్లో బాగోలేదనో, ఇంటికాడ ఎవరు లేరనో, ఇల్లు చూసేవాళ్ళు లేరనో, ఆరోగ్యం బాగోలేదనో, ఏదో అర్జెంట్ పని ఉండి వెళ్ళి రాలేకపోయానో, ఏదో కారణాలు మనం చెప్తూ ఉంటాం, సర్వసాధారణం. కానీ దేవుని దగ్గర కారణాలు చెప్పడానికి వీలు లేదు. చేస్తావా చేయవా అంతవరకే. అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగానే నీ మాట ఉండాలి. వీలు ఉంటే చేస్తాను అన్నారు అనుకోండి, ఏంటది? అవకాశాన్ని బట్టి తప్పించుకోవడానికి అదొక మార్గాన్ని నీవు ఎన్నుకుంటున్నట్టు అర్థం అనమాట. దేవుడు అనగలేదు చేస్తావా చేయవా అంతే. రెండు నువ్వు చేయకపోతే ఇంకొకరితో చేయించుకున్నా. కానీ నిన్ను సిద్ధపరచాలని దేవుడు అనుకుంటే ఏ రీతిగా నిన్ను సిద్ధపరిచి దేవుడు తన మార్గంలోనికి నడిపించుకుంటాడు సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అందుకు దేవుడు ఇలా వాదిస్తుంటే దేవుడు, మోషే నువ్వు బలపరచబడడానికి నేనేం చేయాలి? ఇదిగో అయితే నీకు ఒక చూచక క్రియలను నీకు చెప్తాను, వాటి చేయి అన్నాడు. ఏంటి ప్రభు అన్నాడు. నీ చేతిలో ఉన్నది ఏంటి అని అడిగాడు దేవుడు. నా చేతిలో కర్ర ప్రభు అన్నాడు. వెంటనే నీ కర్రను కింద పడేయమన్నాడు దేవుడు. కర్రను కింద పడేయమన్నప్పుడు కర్ర ఎప్పుడైతే కింద పడేశాడో మోసే, ఆ కర్ర పాముగా మారిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గారడీ విద్యలు చేసేవాళ్ళు భూమి మీద ఉంటారు, కానీ దేవుడు గారడీ విద్యలు చేసేవాడు కాదండి. ఆయన మహాత్యమును బట్టి, ఆయన సర్వంతర్యామ గనుక, ఆయన మహాశక్తిమంతుడు గనుక, సర్వశక్తి సంపన్నుడు గనుక ఏదైనా చేయడానికి ఆయనకి అర్హత ఉంది, ఏదైనా చేయడానికి ఆయనకి శక్తి ఉందని తెలియజేయడానికి మోసే చేతుల్లో కర్ర కింద పడేసినప్పుడు మోసే చేతుల కర్ర ఏమైందంటే పాముగా మారిపోయిందంట. మోసే భయపడిపోయాడు, అటు ఇటు తిరుగుతున్నాడు, గొంతులేస్తున్నాడు. అప్పుడు వెంటనే మోసే ఆ పాము తోకను పట్టుకో, ఏం చేయదు నేను అన్నాడు. వెంటనే పాము తోకను పట్టుకునేసరికి అది మరలా చేతిలో కర్ర అయిపోయింది. మొదట చూసి క్రియ చెప్పాడు. ఇదంతా గారడీ విద్యలు కూడా చేస్తారు ప్రభా, దీన్ని బట్టి వారు నమ్మరు అన్నాడు మళ్ళా దేవునితో. అప్పుడు దేవుడు అన్నాడు, నీ కుడి చేతిని రొమ్ము మీద పెట్టుకో, గుండెల మీద పెట్టుకో అన్నాడు దేవుడు. కుడి చేతిని గుండె మీద పెట్టుకుంటే ఆ చెయ్యి కుష్టి వ్యాధితో తెల్లగా ఎమలాగా మారిపోయింది. వెంటనే భయపడిపోయాడు మోసే. భయపడొద్దా. మరలా ఆ కుష్టి వ్యాధి కలిగిన చేతిని తీసుకుని మరలా రొమ్ము మీద పెట్టుకోమన్నాడు. మరలా రొమ్ము మీద పెట్టుకుంటే మరలా కుష్టి వ్యాధి పోయి మరలా మిగిలిన శరీర భాగంలాగానే ఆ చేయి కూడా తయారైపోయింది. ఈ రెండు విషయాలను బట్టి మనకేమర్థం అవుతుందంటే, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట కూడా ఈ భూమి మీద నెరవేరుతుందని సత్యాన్ని మనము గ్రహించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియజనపడారా, మరి 2 సూచక్రియలు చెప్పాను కదా, ఇప్పుడు వెళ్తావా నువ్వంటే ప్రభువా, అయినా వారు నమ్మరు. పాములు చేసేవాళ్ళు ఉన్నారు, చేతి మీద కుష్టి రప్పించగలిగిన వారు కూడా ఉన్నారు, దీనిని బట్టి వారు నమ్మరు అన్నాడు. అప్పుడు దేవుడు ఇంకో మాట చెప్పాడు. ఏదైతే ఐగుప్తులకు దేవతగా భావిస్తూ దానిని పూజిస్తూ గౌరవపరుస్తూ బలులు అర్పిస్తున్నారో ఆ నైలు నదిలో నీటిని కొద్దిగా తీసుకుని నేల మీద పోతే అదేమవుతుంది? ఏటిలో నుంచి తీసినటువంటి నీరు ఎప్పుడైతే నువ్వు నేల మీద పోసిన వెంటనే ఆ నీళ్లు రక్తముగా మారుతాయి. అప్పుడన్నా నమ్ముతారు కదా అని మోషకి ఇవన్నీ కూడా చెప్తున్నాడు దేవుడు. ఎన్ని చెప్పినా కానీ, ఇంత అద్భుతమైన విషయాలు చెప్తున్నా కానీ 2 కంటికి ఎదురుగుండా దేవుడు చూపించాడు. ఒకటి కర్ర పామయ్యేటువంటి
విషయాన్ని. రెండవది తన చేతును మరి తన యొక్క ఛాతి మీద పెట్టుకున్నప్పుడు కుష్ఠవ్యాధి కలిగినదిగా, మరలా ఛాతి మీద పెట్టుకున్నప్పుడు కుష్ఠవ్యాధి నుంచి విడుదల. రెండు స్వయంగా తన కంటికి కనబడేటట్టు దేవుడు అద్భుతాలు చూపించాడు. మూడో అద్భుతం ఏంటి? నైలు నది యొక్క నీటిని తీసి నేల మీద పోతే రక్తం అవుతుంది, అప్పుడన్నా వారు నిన్ను నమ్ముతారు అని తండ్రి దేవుడు, యెహోవా దేవుడు మోషేతో మాట్లాడుతున్న సందర్భాన్ని ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియమైన బిడ్డలారా. అందుకే ఆఖరి వచ్చిన 16వ వచనం చూడండి ఒకసారి. 16వ వచనం చూడండి. 10వ వచనం చూద్దాం. 10వ వచనం. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడుతున్నప్పుడు బట్టి నేను మాట నేర్పరిని కాను అంటున్నాడు. ఇక్కడ ఏంటంటే అండి, మాట నేర్పరిని కాను. ఇప్పుడు దాకా మాట్లాడాను కదా ప్రభువా, ఇప్పుడు దాకా నేను నీతో సంభాషించాను కదా, నువ్వు నాతో మాట్లాడావు కదా, మాట్లాడినంత కానీ ఇప్పటి వరకు కూడా నాకు మాట నేర్పరి తరం లేదు ప్రభువా, నేను ఇటువంటి వాడిని అంటున్నాడు. నేను నత్తివాడిని అని చెప్తున్నాడు. ఇక్కడ మోషే ఏం చెప్తున్నాడు? 2 సూచక్రియలు చెప్పాడు. 3వ సూచక్రియ ఈ నైలు నదిలో నీరుని తీసి నేల మీద పోసినప్పుడు రక్తం అవుతుందని చెప్పాడు దేవుడు. అయినా కానీ మోషే దేవుని మాట వినడానికి, అంగీకరించడానికి చాలా మరి సంశయం పడుతున్నట్టుగా ఇక్కడ మనము చూస్తున్నాం ప్రియమైన బిడ్డలారా. నేను నోటు మాంద్యం గలవాడిని, నేను నత్తివాడిని అని చెప్పినప్పుడు దేవుడు 10వ వచనంలో అక్కడ చెప్తున్న మాట మీద చూడండి ఒకసారి. అప్పుడు మోషే, ప్రభువా, ఎంతగా మునుపైన నీవు నీ దాసునితో మాట్లాడినప్పుడు నేను మాట నేర్పరని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యం కలవడన్నప్పుడు దేవునికి చాలా బాధేసింది. కోపం తర్వాత వచ్చింది, బాధేసింది. ఏమని చెప్తున్నాడు ఇక్కడ 11? యెహోవా మానవునికి నోరిచ్చిన వాడు. మోషే, నేను చెప్పేది నా, మానవునికి నోరిచ్చినవరా? మగవారినే కానీ, కుంటివారినే కానీ, ఎవరినైనా కానీ పుట్టించిన వాడేవాడు యెహోవానైనా నేనే కదా అని చెప్తున్నాడు మోషేతో. మోషే అలా మాడతా ప్రతి దానికి. చాలా సార్లు మన పిల్లలకి ఏదని చెప్తుంటే వినరు. విన్నప్పుడు మనం ఏం చేస్తాం? వాళ్ళని గద్దిస్తాం, వాళ్ళని వద్దేస్తాం, అవసరమైతే వారి మీద కోపగించుకుంటూ ఉంటాం. దేవుడు చాలా శాంతంగా చెప్తున్నాడు మోషేకి. సూచక్రియలు చూపించాడు, అద్భుతాలు చూపించాడు, నేనే పంపిస్తున్నాను చెప్పు. నువ్వు చూసావు కదా నన్ను పొదలో ఉండి నిన్ను మనడం, పొదలో నుంచి నీకు దర్శనం ఇచ్చాను చూసావు కదా, ఇంకెళ్ళి చెప్పడానికి ఏముందని దేవుడు ఎంతగానో చెప్తున్నా కానీ నేను నోటి మాంద్యం గలవాడిని, నేను నత్తివాడిని అంటున్నప్పుడు, నత్తివాడైనా కానీ నీతోనే మాట్లాడిస్తాను. నీకు మాట్లాడడం చేత కాకపోయినా కానీ నేను నిన్ను వారితో మాట్లాడిస్తానని దేవుడు ఇక్కడ చెప్తుంటే మోషే 13వ వచనంలో ఇంకో మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూడండి, చాలా ఆశ్చర్యం వేసి దేవుడికి కోపం వచ్చేసి మాటని ఇక్కడ మోషే చెప్తున్నాడు. 13వ వచనంలో ఏం చెప్తున్నాడు ఇక్కడ చూడండి. అందుకు మోషే, అయ్యో ప్రభువా, నీవు పంపదలసిన వాడినే పంపుమనగా ఆయన మోషే మీద కోపగించుకొనెను. ఎంత ఆశ్చర్యం అండి! ఎంత చెప్పి ఎంత చేసినా కానీ మానవుల ఆలోచనలు, మానవుల తలంపులు చాలా విచిత్రంగా ఉంటాయని మోషే నిరూపించాడు. అక్కడ ఏమంటున్నాడు? నువ్వు పంపదలసిన వానినే పంపు అని మోషే దేవునితో చెప్తుంటే దేవుడు కోపం వచ్చిందని. అసలు మోషేని ప్రాణాపాయం నుంచి కాపాడడానికి కారణం మరణ శాసనం ఉండగా మోషే పుట్టడం, మోషేను తల్లి 3 నెలలు 6 నెలలు పెంచిన తర్వాత పెంచలేక నైలు నదిలో వదిలేయడం, ఇవన్నీ కూడా దేవుని ప్రణాళిక కదా. మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన బిడ్డలారా. ఈ రోజున మనం బ్రతుకున్నామంటే దేవుని యొక్క ప్రణాళిక. ఈ రోజున దేవుని సన్నిధానంలో ఉన్నామంటే దేవుని యొక్క ప్రణాళిక. అది తెలుసుకుని దేవుని స్తుతించి దేవుని కనపరచాలి, దేవుని మహిమపరచాలి. కానీ నేను జీవిస్తున్నాను కదా, నా అదృష్టం వల్లనే, నా శక్తి వల్లనే, నా బలం వల్లనే, నా ఆస్తుపాస్తుల వల్లనే నేను బాగుగా ఉన్నాను మనం అనుకోకూడదు. దేవుడు మోషేను మోషేను పుట్టించడం, మోషేను బ్రతికించడం కారణం ఏంటంటే ఐగుప్తులో నుండి తన ప్రజలను పాలు తేళ్లు ప్రవహించే దేశానికి నడిపించడానికి దేవుడు మోషేను ఎన్నుకుని ఏర్పాటు చేసినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక.
మనం కూడా అప్పుడప్పుడు దేవుని మాట విన్నాం. మనం కూడా దేవుని మాట వినకుండా అటు ఇటు మనం వెళ్ళిపోతాం. యోనా ఏం చేశాడు? నినివే వెళ్ళి కొద్దిగా వారికి బుద్ధి చెప్పు, నినివే ప్రజలు చెడిపోతున్నారు, వారు నశించిపోవడానికి నరక మార్గంలో ఉన్నారు వారు, కనుక వారికి బోధించు అని యోనాతో దేవుడు చెప్తే యోనా ఏం చేస్తున్నాడండి? పారిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. మనం కూడా దేవుని దగ్గర నుంచి పారిపోవడానికి, తప్పిపోవడానికి, జారిపోవడానికి ప్రయత్నం చేస్తాం. దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఎలాగైనా పట్టుకుని మనలను ఆయన సన్నిధానంలోనికి మనలనైనా నడిపించువాడుగా ఉన్న సత్యాన్ని మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు మోషే ఎప్పుడైతే మాట్లాడినాడో దేవునికి కోపం వచ్చింది. కోపం వచ్చి దేవుడు ఏమన్నాడు 13వ వచనంలో, అప్పుడు ఆయన మోషే మీద కోపపడి, లేవీయుడగు నీ అన్నయ్యన అహరోను లేడా? అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును కదా, ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడు, అతడు నిన్ను చూసి తన హృదయమందు సంతోషించును, నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలను, నేను నీ నోటికి అతని నోటికి తోడై ఉండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు నత్తివాడివే, మంచిదే. నువ్వు సరిగ్గా మాట్లాడలేవు, అదే మంచిది. కానీ నీ అన్నయ్య ఉన్నాడు కదా, అహరోను మీ అన్నయ్య ఉన్నాడు కదా, మీ అన్నయ్యకి మాట్లాడటం వచ్చు కదా, అది నాకు తెలుసు కదా, అతనిని నీకు నేను తోడుగా ఉంచి పంపుతానని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతడే నీకు బదులు జనులతో మాట్లాడును, అతడే నీకు నోరుగా నుండును, నీవు అతనికి దేవుడుగా ఉండు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషే నేను నీకు దేవుడిగా ఉంటాను, నీవు అహరోనికి దేవుడిగా ఉండి నేను చెప్పాను అహరోన్తో చెప్పు, అహరోన్తో నువ్వు చేయించు, అప్పుడు ఇద్దరు వెళ్తే సరిపోతుంది కదని దేవుడు అహరోనుని మోషేకు తోడుగా ఇచ్చినట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అంత 16వ వచనం చూడండి, అతడే నీకు తోడుగా నోరుగా ఉండును, నీవు అతనికి దేవుడిగా ఉందువు, ఈ కర్ర చేత పట్టుకొని దానితో ఆ చూసే క్రియలు చేయవలనని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అటు తర్వాత మోషే బయలుదేరి తన మామయ్యని ఇతరు వద్దకు తిరిగి వెళ్ళి, సెలవైన ఎడల నేను ఐగుప్తులో ఉన్నటువంటి నా జనులను చూడడానికి వెళ్తాను, వారు ఇంకా బ్రతుకున్నారో చనిపోయారో నాకు తెలియదు కనుక నేను చూసి వస్తానని తన మామయ్య అయినటువంటి ఇత్రోతో మోషే చెప్పినప్పుడు ఇత్రో అంటున్నాడు, క్షేమమ్మగా వెళ్ళి రామని మోషేతో సెలవు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. 19వ వచనం, అంతటి యెహోవా నీ ప్రాణమును వెతికిన మనుషులు, మరలా మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. మోషేకు మనసులో ఒక భయం ఉండిపోయింది, నేను ఐగుప్తులోంచి వచ్చేసరికి నన్ను చంపడానికి చూస్తున్నారు కదా చాలామంది, నేను మరలా ఐగుప్తుకి వెళ్తానని ఒకవేళ నన్ను చంపాలనుకున్న వారు ఒకవేళ నన్ను చూసి చంపుతారేమని మోషేలో ఉన్నట్టు భయాన్ని దేవుడు గమనించి మరలా మోషేతో ఒక మాట చెప్తున్నాడు. 19వ వచనం, అంతటి యెహోవా నీ ప్రాణమును వెతికిన మనుషులు అందరూ చనిపోయారు కనుక ఐగుప్తుకి తిరిగి వెళ్ళమని మిద్యానులో మోషేతో చెప్పగా, మోషే తన భార్యను తన కుమారులను తీసుకొని గాడ మీద నెక్కించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళును. మోషే దేవుని కర్రను చేత పట్టుకుని వెళ్ళిపోయాను. తన భార్య అయినటువంటి సిప్పోరాను తీసుకుని తన ఇద్దరు కుమారులను తీసుకుని మోషే బయలుదేరి వెళ్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మోషే కుమారులు ఇద్దరు ఉన్నారు. మొదటి కుమారుని పేరు గెర్షోము, రాసుకోండి, ఒకవేళ అర్థం కాకపోతే ఎప్పుడన్నా మీకు కావాలనుకుంటే ఆ పేరు రాసు. మొదటి కుమారుని పేరు గెర్షోము, రెండవ కుమారుడి పేరు ఎలియాజరు. ఈ రెండు విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. గెర్షోము అంటే అర్థం ఏంటో తెలుసండి, నేను అన్య దేశములలో పరదేశిగా ఉన్నానని చెప్పి తనకు కలిగినటువంటి మొదటి కుమారుని పేరు గెర్షోము అని మోషే పెట్టుకున్నాడు. రెండవ కుమారుడి పేరేంటి? ఎలియాజరు. నా తండ్రి దేవుడు నాకు సహాయకుడై ఉన్నాడు కనుక ఫరో కత్తివాట నుండి నన్ను తప్పించాడు కనుకని అతనికి ఎలియాజరు అనేటువంటి పేరును రెండవ కుమారుడికి పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఎలియాజరు రెండవ కుమారుడి పేరు, మొదటి కుమారుడి పేరు గెర్షోముగా ఇక్కడ మనము ఇద్దరు కుమారులను తీసుకుని తన భార్యను తీసుకుని గాడిద మీద నెక్కించుకుని ఐగుప్తుకు తిరిగి వెళ్ళినట్లుగా మనము 20వ వచనాన్ని మనం చూస్తున్నాం. 21వ వచనం, అప్పుడు యెహోవా మోషే ఇట్లనెను, నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తర్వాత చేయుటకు నేను నీకు ఇచ్చిన మహత్కార్యములను ఫరో ఎదుట చేయవలను సుమ్మి, అయితే నేను అతని హృదయంను కఠినపరిచెదను, అతడి జనులను
పోనీయడు అని దేవుడు మోషేతో చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే అప్పుడు నీవు ఫరోతో ఇశ్రాయేలు నా కుమారుడు నా జ్యేష్ఠపుత్రుడు నన్ను సేవించుటకు నా కుమారుని పోనిమ్మని నీవు రాజుతో చెప్పాలి ఆజ్ఞాపించుచున్నానని పంపనలను ఇదిగో నేను నీ కుమారుని నీ జ్యేష్ఠపుత్రుని సంపదనని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పవలనని దేవుడు మోషేతో చెప్పి పంపించినట్టుగా మనం చూస్తున్నాం. 24వ వచనంలో ఒక శ్రేష్టమైన విషయాన్ని ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. 24వ వచనానికి వచ్చేసరికి మోషే బయలుదేరాడు, ఒక సత్రంలో ఆగాడు. ప్రయాణం ఎక్కువ దూరం కనుక ఒకసారి వెళ్ళడం కుదరదు కనుక తన భార్యను తీసుకుని బిడ్డలను తీసుకుని వెళ్తున్నటువంటి మోషే ఒక సత్రంలో బస చేశాడు. ప్రియమైన బిడ్డలారా, సత్రంలో బస చేసేసరికి మోషేకి సత్రంలో అనారోగ్యం కలిగింది. మోషేకి సత్రం ఏమొచ్చిందండి? అనారోగ్యం కలిగింది, అస్వస్థతకు గురయ్యాడు. కొన్ని రోజులు ఆ సత్రంలోనే మోషే ఉండిపోయినట్టుగా మనం చూస్తున్నాం. 24వ వచనం చూడండి ఒకసారి. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతన్ని ఎదుర్కొని అతనిని సంపచూడగా. ఈ విషయాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మోషేను ఐగుప్తుకు పంపించేది ఎవరు? దేవుడు. మోషేని వెళ్ళమని చెప్పిన ఆజ్ఞ ఇచ్చింది ఎవరు? దేవుడు. మోషే ఇప్పుడు ఐగుప్తుకు వెళ్తుంటే ఐగుప్తుకు వెళ్ళే మార్గంలో సత్రంలో మోషే బస చేసిన సందర్భంలో మోషేని దేవుడు ఎందుకు చూశాడు? మోషేని చంపడానికి కారణం ఏమిటి? మోషేలో దేవుడు ఏ అవిధేయతను చూశాడు? ఏ అక్రమాన్ని చూశాడు? ఏ పాపాన్ని చూశాడు? ఎందుకు మోషేని దేవుడు చంపాలనుకున్నాడు? ఎందుకంటే ప్రియమైన బిడ్డలారా, దేవునికి అపరాధం అంటే చాలా ఒప్పదు. పాపం అంటే దేవుడు ఒప్పుకోడు. పాపాన్ని తీసివేయాలని చూస్తున్న పాపాన్ని కడగడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ మోషే చేసిన తప్పిదం ఏమిటో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలంటే ఆదికాండము 17వ అధ్యాయము 10వ వచనాన్ని ఒక్కసారి సందర్భంలో మనం చదవాలి. ఆదికాండము 17వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చదవాలి. ఎందుకంటే మోషే తన ఇద్దరు కుమారులతోను గెర్షోము ఎలియాజరుతోను తన భార్య అయినటువంటి సిప్పోరుతోను బయలుదేరి ఐగుప్తుకు ప్రయాణమై వెళుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ ప్రయాణం సందర్భంలో ఒక సత్రంలో వారు ఉండగా, సత్రంలో వారు బస చేసి ఉండగా ఆ సత్రంలో మోషేకు అనారోగ్యం కలిగింది. అనారోగ్యం కలిగిన సందర్భం ఏమిటో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. మోషేను దేవుడు ఎందుకు సంపదలిచాడో కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. చదవండి వాక్యము. నాకును నీకును నీ తర్వాత నీ సంతతి మధ్యను చెయ్యవలసినటువంటి నా నిబంధన ఏమనగా నీలో ప్రతి మగవాడు సున్నతి పొందాలి. మీరు అది నాకును నీకును మధ్యన నిబంధనగా ఉండాలి. ఏ నిబంధన అది? పురుషులలో ప్రతి ఒక్కరు కూడా సున్నతి పొందాలి. దేవుడిచ్చినటువంటి కట్టడ ఆజ్ఞ. ప్రియమైన బిడ్డలారా, దేవుని ఆజ్ఞ అంటే తెలుసండి, ప్రతి మగవాడు కూడా సున్నతి పొందాలి. అయితే మోషే చేసిన పని ఏమిటంటే తన పెద్ద కుమారుడికి సున్నతి చేశాడు, కానీ చిన్న కుమారుడు అంటే ఎలియాజరుకు సున్నతిని జరిగించకుండా ఇక్కడే ఉంటాం కదా, మనం ఇక్కడే బ్రతుకుతాం కదా, ఇక్కడే జీవిద్దాం కదా, నా కుమారుడు కొద్ది పెద్దవాడు అయిన తర్వాత సున్నతి చేయొచ్చులే అనుకుని చిన్నవానికి సున్నతి చేయడం మోషే మర్చిపోయాడు. కానీ మోషే దేవుని మాట విన్న తర్వాత దేవునితో ప్రయాణం చేయడానికి ఐగుప్తీయులను నడిపించడానికి విడిపించడానికి బయలుదేరి వెళ్ళి సత్రంలో బస చేసిన తర్వాత దేవుడికి కోపం వచ్చింది. ఎందుకంటే నీవు నా మాట విని నేను చెప్పిన పనులు చేయడానికి వెళ్తున్నప్పుడు ఏం చేయాలి? నువ్వు నా కట్టడని అనుసరించాలి, నా నిబంధన నువ్వు నెరవేర్చాలి. కనుక నా నిబంధన నెరవేర్చలేదు, నీకు ఎలా గుర్తు చేస్తాను నేను ప్రతిదీ అని దేవుడు మోషేను సంపజూసేనని బైబిల్లో రాయబడి ఉంటుంది. ప్రియను 25వ వచనం చూడండి. అందుకు సిప్పోరా ఇది గమనించింది. ఎవరు గమనించారండి? సిప్పోరా ఈ విషయాన్ని గమనించింది. ఏంటి? మోషేకి అనారోగ్యం రావడం ఏంటి? మోషేని దేవుడు పంపిస్తున్నాడు కదా, మోషేని దేవుడు నడిపిస్తున్నాడు కదా, ఐగుప్తుకి వెళ్ళమన్నది మోషేని దేవుడే కదా. ఎందుకు అనారోగ్యం వచ్చిందో సిప్పోరా తెలుసుకుంది, గమనించుకొని వెంటనే అక్కడ చేసిన పని చూడండి. వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి
అతని పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతివనెను. అంతటా ఆయన అతనిని విడిచి వెళ్ళిపోయిన. దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవుడు మోషేను చంపాలనుకున్న విషయం ఏంటంటే ఇదే, సున్నతి జరిగించలేదు అనేటువంటి కారణం చేత మోషేను దేవుడు శిక్షించాలనుకున్నాడు. అనారోగ్యంతో చనిపోవడానికి దేవుడు ప్రణాళిక చేశాడు. కానీ వెంటనే సిప్పోరా గమనించి, భార్య గమనించి, తన భర్త ప్రాణానికి, తన బిడ్డల ప్రాణానికి ఏ అపాయము కలగకుండా ఉండడానికి ఆమెకు అప్పుడు ఆలోచన వచ్చింది. ఓహో, నా చిన్న కుమారుడికి మేము సున్నతి చేయలేదు, ఆ సున్నతి చేస్తేనే కానీ దేవుని ఉగ్రత మా మీద నుంచి విడిచిపోదు అని వెంటనే ఒక వాడిగల రాయి తీసుకుని తన చిన్న కుమారుడికి సున్నతి చేసి ఆ చర్మాన్ని మోషేకు తన పాదాలకి తాకించిన వెంటనే ఆ కీడు మానిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అంతటా ఆయన మోషేను విడిచి వెళ్ళిపోయినని బైబిల్ తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇదంతా బైబిల్లో రాయలేదు కదండి, మరి ఎలాగుందండి? సిప్పోరా సున్నతి చేసిన విధానం బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే తన చిన్న కుమారుడికి సున్నత జరిగించలేదు కనుకనే దేవుడు మోషేకు అనారోగ్యం కలిగించాడు. దేవుడు మోషేను చంపాలని ఆలోచన చేస్తాడు. దేవుడు చంపాలని ఆలోచన కాదు, కానీ దేవుడు అతనికి తెలియచేయాలని, కనీసం భార్య అన్నా కూడా మెలకువ కలిగి ఉండాలంటే ఆలోచన కలిగి సిప్పోరకు ఆలోచన కలిగించి అక్కడ సున్నత చేసిన తర్వాత మోషేను విడిచి వెళ్ళిపోయినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 26వ వచనం, అప్పుడు మోషే, ఈ సున్నతిని బట్టి నీవు నా రక్త సంబంధమైన పెనిమిటివి అయితివని మోషేతో చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడికి మోషే ప్రయాణం సక్రమంగా జరగడానికి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, సరే 27వ వచనం చూద్దామండి. మరియు యెహోవా మోషేను ఎదుర్కొనుటకు అరణ్యంలోనికి వెళ్ళమని అహరోనుతో చెప్పగా అతడు వెళ్ళి దేవుని పర్వతం మందు అతనిని కలుసుకొని అతనిని ముద్దు పెట్టుకున్నాడు. దేవుడు చెప్పాడు కదా, నీకు తోడుగా నేను అహరోను పంపిస్తానని. దేవుడు అహరోనుతో మాట్లాడు, అహరోను నువ్వు మోషేను కలుసుకో, మోషే నువ్వు కలిసి మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఐగుప్తులోనికి వెళ్ళాలని చెప్పినప్పుడు అహరోను వచ్చి మోషేను కలుసుకున్నట్టుగా వారిద్దరు కూడా ప్రేమతో ముద్దులు పెట్టుకున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. 28వ వచనం చదువుతాం. అప్పుడు మోషే తన్ను పంపిన యెహోవా పలుకుమన్న మాటలన్నిటినీ, ఆయన చేయని ఆజ్ఞాపించిన సూచక్రియలన్నిటినీ అహరోనుకు తెలిపెను. దేవుడు అహరోనుతో చెప్తున్నాడు, దేవుడు నాకు ఐగుప్తుకి వెళ్ళమన్నాడు, ఐగుప్తుని సూచక్రియలు చేయమన్నాడు. మొట్టమొదటిగా కర్రను పాముగా మార్చిన దేవుడు, మరలా అదే పామును కర్రగా మార్చిన దేవుడు. అలాగే నా చేతిని రొమ్మ మీద పెట్టుకున్నప్పుడు కుష్టిగా తయారైంది, తర్వాత తీసినప్పుడు మరలా మామూలుగా అయిపోయింది. అలాగే ఏటిలో అటువంటి నీళ్లను తీసి నేల మీద పోతే రక్తం అవుతుందని చెప్పాడు. ఈ సూచక్రియలన్నీ మనం ఎక్కడ చేయాలి? ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలు మధ్యలో చేయాలి, ఐగుప్తు రాజు మధ్యలో కూడా మనము చెయ్యాలి. కనుక దేవుడు మనకి ఏర్పాటు చేసిన ఈ మార్గం గుండా మనం నడుద్దాం, దేవుడు చెప్పినట్టుగా మనం జీవిద్దామని చెప్పి మోషే అహరోనులు అక్కడి నుంచి సాగి వెళ్ళినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. 29వ వచనం చూస్తే తర్వాత మోషే అన్నదమ్ములిద్దరు కలిసి వెళ్ళి ఇశ్రాయేలు పెద్దలందరిని పోగు చేసి యెహోవా మోషేతో చెప్పిన మాటలన్నీ అహరోను వివరించి జనుల ఎదుట ఆ సూచక్రియలు చేయగా జనులు నమ్మిరి. దేవునికి స్తోత్రం కలుగునగాక. మనుషులు చేసేటటువంటి సూచక్రియలు అవి కాదు. ఏ సూచక్రియలు? కర్రను పడవేసినప్పుడు పాము అవ్వడం, దాన్ని తోక పట్టుకుంటే మళ్ళీ కర్ర అవ్వడం, దేవుడు చెప్పిన మాట చెప్పిన అక్కడ జరుగుతుంది. మోషేలో మహిమ లేదండి, అహరోనులో మహిమ లేదు, మనలో కూడా ఏ మహిమ ఉండదు. కానీ దేవుని చెప్పిన మాట చెప్పిన మనం చేస్తే మన జీవితాలు బాగుంటాయి, అద్భుత కార్యాలు మనకు కూడా జరుగుతాయి. అందుకే దేవుడు చెప్పినట్టుగా వారు చేశారు. 2వ సూచక్రియ, రొమ్ము మీద తన చేయి ఉంచుకున్నప్పుడు కుష్ఠము గలదుగా అయ్యింది. మరలా రొమ్ము మీద నుంచి చేయి తీసినప్పుడు మరలా శరీరం అంతా మామూలుగా స్వస్థత పడినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే అహరోను మోషే ఇద్దరు కలిసి ఆ నైలు నదిలో నీటిని తీసి నేల మీద పోసినప్పుడు రక్తంగా మారింది. ఈ సూచక్రియలు చేసిన తర్వాత ఐగుప్తులకి ఒక భరోసా కలిగింది, ఐగుప్తులకి ఒక నమ్మకం కలిగింది. మోషేను దేవుడు పంపించాడు అనేటువంటి సత్యాన్ని వారు తెలుసుకున్నారు. చూడండి ఆఖరి మాట చూడండి 31వ వచనంలో, మరియు యెహోవా ఇశ్రాయేలును చూడవచ్చి తమ బాధను కనిపెట్టెను అను మాట
జనులు విని తలంచుకొని నమస్కారము చేసిరి దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు అనుకున్నారు వారు, మా ప్రార్థనలు దేవుడు ఆలకించాడు, మా మొరను దేవుడు ఆలకించాడు, మా కన్నిటిని దేవుడు ఆలకించాడు. అదే మోషేతో దేవుడు చెప్తాడు, వారు కన్నీటిని నేను చూసి తిని వారిని పెట్టినటువంటి వెట్టి పనులు బట్టి పెట్టిన మొర నా వద్దకు చేరింది కనుక వారిని విడిపించడానికి మిమ్మల్ని నేను పంపుతున్నాను. మోషేతో దేవుడు ముందుగానే చెప్పాడు. ఇప్పుడు వీరికి నమ్మకం కలిగింది, మా ప్రార్థనలు దేవుడు ఆలకించాడని వారు సంతోషించారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. మన ప్రార్థనలు కూడా దేవుడు ఆలకిస్తాడండి. కన్నీటితో చేసే ప్రతి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నువ్వు కష్టంలో ఉన్నా, ఇరుకుల్లో ఉన్న, ఇబ్బందులు ఉన్నా మన ప్రార్థనలు ఆలకించడానికి ఆయన సత్యవంతుడైన దేవుడు. నువ్వు ప్రార్థించు, నీ ప్రార్థనని ఆలకిస్తున్నాడు, అంగీకరిస్తున్నాడు. కనుక ప్రియమైన బిడ్డలారా, మరి ఇశ్రాయేలు మొర దేవుడు ఆలకించి, ఇశ్రాయేలు మొరను దేవుడు అంగీకరించి వారిని విడిపించడానికి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించడానికి మోషేను నాయకుడిగా దేవుడు ఎన్నుకున్నాడు. ఎన్నో ఆటంకాలు చెప్పాడు మోషే, అయినా కానీ తప్పదన్నాడు దేవుడు. తప్పదు, నువ్వే వెళ్ళాలి, వేరే వాళ్ళని పంపడానికి కుదరదు, నువ్వు పంపించాలనుకుంటే వేరే వాళ్ళని పంపించన్నాడు. కానీ దేవుడు అంటాడు, నిన్ను ఎందుకు బ్రతికించాను, ఇది ఎందుకు విడిపించాను, శ్రమల కాలంలో వచ్చి మరణ శాస్త్రం నుంచి ఎందుకు నిన్ను బ్రతికించి నిన్ను నిలబెట్టాను, నువ్వు రాజుల గృహంలో పెరిగేలాగా, రాజుల గృహంలో యుద్ధ విద్యలు నేర్చుకునేలాగా, రాజుల యొక్క జ్ఞానం నేర్చుకునేలాగా, చదువు సంతులకు నేర్పించబడినాగా నిన్నెందుకు రాణి గారి కుమారుడుగా నిన్ను పంపించాను. ఎందుకు తెలుసా? ఇశ్రాయేలు జనంగా నీవు నడిపించేటువంటి స్తోమత, ధైర్యము నీకు కలగాలని నేను నిన్ను తల్లి ఇంటి దగ్గర ఎగిబెత్ దగ్గర కాకుండా రాణి గారి కుమారుడుగా నిన్ను ఐగుప్తులో పెంచాను. కారణం నిన్ను నాయకుడిగా చేద్దామనేటువంటి ఉద్దేశంతో నేను పెంచానని దేవుడు మోషేతో చెప్పి మోషేని పంపించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గనక ఆఖరికి మోషే అహరోనులు కలిపి ఐగుప్తుకి వెళ్ళారు. ఐగుప్తులో ఇశ్రాయేలు జనాంగం అందరినీ కూడబెట్టి, పెద్దలందరినీ కూడబెట్టి వారందరితో విషయం చెప్పినప్పుడు వారు దేవుని యందు నమ్మిక ఉంచినట్టుగా మనం చూస్తున్నాం. మనము కూడా దేవుని నమ్మాలంటే, దేవుని అంటే మనం భయభక్తులు కలిగి మనం జీవిస్తే దేవుడు మనతో మాట్లాడతాడు, వాక్యంతో మాట్లాడతాడు, ఆయన ఆత్మతో మాట్లాడతాడు. ఆయన మనల్ని మాట్లాడి మనలను ఉద్ధరించడానికి, నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ సమయం మందు అట్టి రీతిగా మనము కూడా మోషేను దేవుడు నడిపించినట్టుగా మనల్ని కూడా నడిపించాలని, ఆయన యందు భయభక్తులు కలిగిన వారుగా, ఆయన చిత్తంలో మనం పెంచబడిన వారుగా, పరలోక రాజ్యంలో చేరేవారుగా మనలను నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక ఆయన కాపుదల్లా ఉందాము. ఆయన చిత్తాన్ని మనము తల వంచి ఆయన చిత్తం చెప్పున మనం ఈ లోకంలో జీవిద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మనలను మోషేను నడిపించినట్లుగా మనలను కూడా పరలోక రాజ్యానికి ఆయన నడిపించును గాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, కృపగల దేవందమనైనా ఎంతవరకునైనా ప్రభువా కొడుకులో ఉండి మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి. ఇశ్రాయేలు యొక్క బాధను చూసిన దేవుడు, ఇశ్రాయేలు యొక్క కన్నీటిని చూసిన దేవుడు, వారి కన్నీటికి నన్ను కరిగిన ఆయన ప్రభువా వారిని విడిపిస్తానని, పాలు తేనెలు ప్రవహించే దేశానికి నేను నడిపిస్తానని మోషేను నాయకుడిగా మీరు ఏర్పాటు చేసుకున్నారు. మోషేకు విశ్వాసం కలగడానికినైనా పొదలో నుండి మీరు మాట్లాడారు తండ్రి. మోషేకు నమ్మకం కలిగించడానికినైనా అద్భుత కార్యాలు మోషే కర్ర చేత మీరు చేస్తారు తండ్రి. మీ నోటి మాట చేత అద్భుతాలు చేయగలిగిన గొప్ప దేవుడు నీవని మోషేకు రుజువుపరిచి మోషేను బలపరిచి ఐగుప్తులో ఇశ్రాయేలు జనంగా నడిపించడానికి, విడిపించడానికి మీరు ఇష్టపడ్డారు తండ్రి. ఈ రోజున మమ్మల్ని కూడా ప్రభా నరకము నుంచి తప్పించడానికినైనా, పరలోక రాజ్యాన్ని చేర్చడానికి నీ ప్రియ కుమారుని యేసుక్రీస్తు ప్రభువును ఈ లోకానికి మా కొరకు పంపించారు తండ్రి. ఆయన కార్చిన రక్తము వలన, ఆయన చేసిన శిలువ యోగము ద్వారా మేము కూడా ప్రభు ఈ లోకంలో ప్రభు నశించిపోయేడు వారిలో కాకుండా పరలోక రాజ్యానికి వెళ్ళేవారుగా, రక్షణ పొందుకునేవారుగా నీ ప్రియ కుమారుని ద్వారా మమ్మల్ని కూడా నడిపిస్తున్నందుకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇప్పుడు వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. విన్నటువంటి వాక్యాన్ని బిడ్డల హృదయాలు ఫలింప చేసుకోండి. మోషే నడిపించిన దేవుడు నన్ను కూడా నడిపిస్తాడు. కష్టాలు గుండా, ఇరుకులు గుండా, ఇబ్బందులు గుండా మోషే వెళ్ళినా కానీ మోషేకు తోడుకున్న దేవుడు నాకు కూడా తోడుగా ఉంటాడు. సత్యాన్ని నీ బిడ్డలు కూడా తెలుసుకుని నీ యందు నీ విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి, కన్నీటితో ప్రార్థన చేసుకుంటూ వారి జీవితాలను బాగు చేసుకునేటువంటి మార్గంలో వారిని కూడా నడిపించమని, మీ ఆశీస్సులు, ఆశీర్వాదాలని బిడ్డల పైన కుమ్మరించమని
ఎంతవరకు కూడుకులో ఉండి మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ విన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ ప్రభువా నీ సన్నిధానంలో ఆశ్చర్యపబడేటువంటి కృపను దయచేయమని యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.